ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశివారు ఏ స్త్రీ వల్ల ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, తను మీమీద చెడు ప్రయోగం ఎందుకు చేయించాలనుకుంటోంది, అలాగే తన నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవాలి, అలాగే మీరు గతంలో తనతో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశివారికి ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఏంటంటే మీమీద కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేస్తుంది. అంటే మీ వల్ల తన మనసుకు ఏదో తీరని కష్టమనేది కలిగింది. అది మీకు కూడా సరిగ్గా అర్థం కాదు. మీరేంటంటే గతంలో ఆ స్త్రీతో మీకు పరిచయం ఉందన్న సంగతి మీకు తెలుసు. అది అక్కడితో పులిస్టాప్ అయిపోయిందనుకున్నారు. కాని ఆ స్త్రీ ఏంటంటే ఇంకా మీ యొక్క ఆలోచన అనేది వదల్లేదనమాట. ఏం చెయ్యలేక తనేంటంటే చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి ఎన్నో రకాల ప్రయత్నాలనేవి చేస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని మీరు వెంటనే ఇలా చెయ్యండి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. వీటిలో అర్థం చేసుకుంటే చాలా విలువైనటువంటి సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కర్కాటక రాశివారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు, చాలా మంచివారు. వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి ఎదిగినటువంటి వ్యక్తులు. అలాగే ఇందులో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటివాళ్లు వెంటనే వీరిని చూసి ఆకర్షితులవటమనేది జరిగింది. అలాంటి క్షణంలోనే ఈ స్త్రీ కూడా వీరి జీవితంలోకి రావటమనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు చేసినటువంటి పొరపాటు అనేది కూడా ఒకటి ఉంది. ఎప్పుడైనా సరే చూడండి, గబగబా అరిచేవాళ్లు ఏం చెయ్యలేరు. అంటే మాటల వరకే ఆ పవర్ అనేది ఉంటదనమాట. అరిచే కుక్క కరవదంటారు చూడండి, అట్లాగా. కాని సైలెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్లు జీవితంలో సాధించలేనివి ఏదైతే ఉంటాయో అలాంటివి కూడా చాలా తేలిగ్గా సాధించి చూపిస్తూ ఉంటారు. అలాగే వీరు కూడా జీవితంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. కష్టసుఖాలు చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కాకపోతే జనం అనుకున్నంత భయంకరమైనటువంటి అంటే అలా అంత ఆలోచనతో అంత భయపడటం ఇలాంటివేమీ అంతగా వీరు చెయ్యరు. కాకపోతే ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓవర్ థింకింగ్ వల్ల వీళ్లకేంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే వీరు చూడ్డానికి కూడా చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. పురుషులు కూడా వీరేంటంటే లైఫ్ మీద ఒక మంచి ఫోకస్ అనేది ఉండి, అంటే బాగా సంపాదించుకోవాలి, బాగా మేము జీవితంలో ఎదగాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి. అంటే సంపాదన ఒక్కటే ముఖ్యమని జనం అనుకుంటూ ఉంటారు. కాని వీళ్ళేంటంటే వీళ్ల యొక్క హెల్త్ మీద కూడా వీళ్ల యొక్క కాన్సంట్రేషన్ అనేది ఉంటదన్నమాట. కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, జిమ్కి వెళ్లటము, మంచిగా ఒక మంచి బాడీ షేప్ను కలిగి ఉండటము, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవటం, సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటం. ఎన్ని పనులున్నా సరే సమయానికి తిండి, సమయానికి నిద్ర. వీళ్ళకేంటంటే హెల్త్ మీద ఒక ఫోకస్ అనేది వచ్చిద్దనమాట. గతంలో పెద్దగా హెల్త్ గురించి పట్టించుకునేవాళ్లు కాదు. కాని ఇప్పుడు కొంచెం హెల్త్ మీద ఫోకస్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు, వాళ్లల్లో ముఖ్యంగా ఒక స్త్రీ ఏంటంటే వీరిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటమనేది జరిగింది. అలా జరిగినప్పుడు అంటే వీళ్లకేంటంటే అవన్నీ కూడా తెలీదు. వీళ్ళేంటంటే వీళ్ల లైఫ్ వీళ్లకి ఎక్కువగా ఇలా ఉంటుంది. అలాగే వీళ్లకు పెళ్లిళ్లు కూడా జరిగిపోయి ఉంటాయి. వీళ్ళేంటంటే ఇక కుటుంబం మీద బాధ్యతల్లో ఆ గోలలో పడిపోతారన్నమాట. కాని వీరు మనుషులు చక్కగా ఉండేసరికి ఏంటంటే ఆ స్త్రీ వీళ్ల మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే కళ్లతో చూసిన దాన్ని బాగుందినే అని చెప్పేసేసి వదిలేస్తారు, ఇక పట్టించుకోరు, వాళ్ల గురించి ఆలోచించరు. కాని కొంతమంది ఏంటంటే ఆ బాగున్నది ఎలాగైనా నాకు సొంతం కావాలి అని చెప్పేసి వాళ్ళేంటంటే బాగా డీప్గా వెళ్ళిపోతా ఉంటారన్నమాట.
కాబట్టి అలాగ ఈ స్త్రీ కూడా, ఎందుకంటే మరి వీళ్లది ఆకర్షించే రూపము, మంచి తెలివితేటలు, మంచి టాలెంటు, మంచి హైటు, మంచి వెయిటు, మంచి పర్సనాలిటీ, మగవాళ్లదొచ్చేటప్పటికీ అలా చూడ్టానికి బాగుంటారన్నమాట. అలా బాగుండేసరికి ఆ స్త్రీ ఏంటంటే 10 మంది చూసినప్పుడు 10 మందిలో ఒకళ్ళైనా కావాలి అని చెప్పి గట్టిగా బాగా నచ్చినటువంటి ఆ స్త్రీ అన్నమాట. అలా ఆ స్త్రీ ఏంటంటే వాళ్లతో పరిచయం పెంచుకోవటం, మాట్లాడుకోవటం, అంటే ఎట్లాగైనా వాళ్లతో మాట్లాడాలి, వాళ్లతో ఎలాగైనా సరే వాళ్ల లైఫ్లో నేను కూడా ఉండాలి, లేకపోతే నా లైఫ్లో వాళ్లు కూడా ఉండాలి, ఇలాంటి వాళ్లతో మాట్లాడకపోతే నా లైఫే వేస్ట్ అయిపోయిద్దేమో అన్నట్లుగా అంతగా ఇష్టపడుతూ ఉంటదనమాట. అలాగ ఇష్టపడి ఆ స్త్రీ ఏంటంటే ఇక చాలా వరకీ కూడా ఇష్టాన్ని పెంచుకుని హద్దులన్నీ కూడా దాటుకుని మీకోసం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉండే అంతగా తను మారిపోతుంది. అలా ఏంటంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. అలాగ ఇక ఇష్టాన్ని, అభిమాని పెంచుకోవటం, మాట్లాడుకోవటం, ఒకరి యొక్క బాధలు ఒకరు చెప్పుకోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాని సడన్గా ఒకరోజు మీరు వచ్చేటప్పటికీ, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే మీరంటే మాకు ఇష్టం లేదు, మా లైఫ్ మాకుంది, మాకు ఆల్రెడీ ఇంకో లైఫ్ ఉంది, మాకు నచ్చినోళ్లు మా లైఫ్లో ఉన్నారు, కాని మీరంటే మాత్రం మాకు ఎటువంటి ఇష్టమూ లేదు, నేను పట్టీ పట్టనట్లుగా ఉంటుంది. అందుకే అంటే వాళ్ళు అందులో ఆ రాశిలో ఉన్నటువంటి పురుషులేంటంటే ఎక్కువ శాతం పట్టీ పట్టనట్లుగా ఉంటారు. పట్టీ పట్టనట్లుగా ఉండటం అది మ్యాటర్ కాదు. అసలు మీరు ముందే ఇష్టమని చెప్పకుండా ఉంటే అసలు తను, ఆ స్త్రీ అటునుంచి అటే వెళ్ళిపోయింది. కాని మీరు అక్కడ ఆశ చూపించారు. ఆశ చూపించటం వల్ల తను ఇంకా ఇష్టాన్ని పెంచుకుంది. అక్కడ ఆ స్త్రీ పొరపాటు అనేది కూడా ఎక్కువగా లేదు. కర్కాటక రాశివారు కాబట్టి తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు మాకొద్దు, మా లైఫ్లో మాకొద్దు, మాకు కావాల్సిన వాళ్ళు మాకున్నారు, మా జీవితాలు మాకున్నాయి, మీరు మాకెలాంటి అవసరం అనేది కూడా లేదు అని చెప్పేసి నిదానంగా ఒకసారి అరసారి కూడా తనతో మాట్లాడటము, ఫోన్ నంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము, ఏ రకంగా కూడా తనకు కాంటాక్ట్ అవ్వకుండా ఉండటము, ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్లు పెడితే రిప్లై ఇచ్చేవాళ్ళు అది కూడా తీసేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేసరికి ఆ స్త్రీ ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక అది కూడా ఆ మాట కూడా చాలా లేటుగా చెప్తూ ఉంటారనమాట వీళ్ళు. తనేంటంటే అసలు ఎందుకు మాట్లాడతలేదు ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఇవి చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయండి. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా కొంతమంది చెప్పకుండా సైడ్ అయిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదా అని యువతల వాళ్ళు జుట్టు పిక్కోవాలి. అది కొంతమంది ఆడవాళ్లలో ఉంటారు, కొంతమంది మగవాళ్లలో కూడా ఉంటూ ఉంటారనమాట. అలాగే తను ఓవర్గా ఆలోచించి తను ఏడవటం, తన డిప్రెషన్లోకి వెళ్ళటం, తన యొక్క పనులు కూడా మానుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేసి ఇక చివరికి ఫ్రెండ్ల ద్వారాగా, వాళ్ళ ద్వారాగా, వీళ్ల ద్వారాగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి అడిగితే మాకు అవసరం లేదు అని చెప్పేసి ఒక క్లియర్ అయినటువంటి సమాధానం కొన్ని నెలల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిద్దన్నమాట. అలా చేసినప్పుడు ఇక ఆ స్త్రీ గుండె ఏంటంటే పగిలిపోయింది. అంటే ఎక్కడో ఒక చిన్న ఆశ, ఏమోలే మాట్లాడతారేమోలే, గతంలో ఇష్టం అని చెప్పున్నారు కదా అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న ఆశ, అది కూడా ఇప్పుడు పోయిద్దనమాట. ఇక ఎంత చేసినా కూడా, ఎంత బతిమిలాడినా, అంటే తను చేసిన మిస్టేక్ ఏంటి అని కూడా ఎంత అడిగినా కూడా మాకు వద్దు, మాకు అవసరం లేదు, చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి ఇలా స్త్రీని చాలా అవమానంగా మాట్లాడడం, ఆ స్త్రీని చాలా రకాలుగా మానసికంగా బాధ పెట్టడం, ఇలాంటివి మీలో కొంతమంది చేసున్నారండి. అదే ఇవాల్టి రోజున అంటే ఆ స్త్రీ ఏంటంటే ఆ సమయంలో చాలా ఏడ్చింది. అది తను ఏడ్చిన విషయం కూడా మీకు తెలిసినా కూడా అది మీకు అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేను అనుకున్న మనుషులు ఉన్నా పోయినా అవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించరు. అలా స్త్రీ ఏడ్చినా కూడా మీరు పట్టించుకోలేదు, మీ పనుల్లో మీరుంటున్నారు. కానీ తను ఎంత వీక్ అయిపోయి, తను మానసికంగా, శారీరకంగా ఎంత దెబ్బతిని ఆ స్త్రీ ఏంటంటే చివరికి ఇవాల్టి రోజున కలలో కూడా మీరు వస్తే భయపడే అంతగా మారిపోయిందనమాట. అంటే మీ మీద ఒక రకమైన అసహ్యం, ద్వేషం, అసలు ఎందుకు చెప్పాలి ఇష్టం అని, అసలు ఫస్ట్లోనే చెప్పొచ్చుగా లేదని, ఇక్కడదాకా మేము రాకుండా ఉంటాం గదా అనేటటువంటి ఒక ఆలోచన తన్ని ఇది చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా చాలా రకాలుగా కూడా తనేంటంటే కతిగా ఆలోచించుకోవటం ఇవాల్టి రోజున అది కాస్త తను దెబ్బతిన్న తర్వాత మీ మీద ద్వేషంగా మారిందది. అది ద్వేషంగా మారి ఎలాగైనా సరే నేను బాధపడినట్లుగా తను కూడా బాధపడాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ స్త్రీ ఏంటంటే కొన్ని రకాల ప్రయత్నాలనేవి చేస్తోంది. అక్కడ మీది కూడా
పొరపాటనేది ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్లోనే నో అంటే తనక్కడ దాకా వచ్చేదో రాదో తర్వాత విషయం, వస్తే అది తన తప్పయ్యేది. కానీ అవకాశం మీరిచ్చారు గదా, ఇచ్చినప్పుడు అది మీ తప్పు కూడా అందులో కొంత అనేది ఉంది. కాబట్టి అలాగా అంటే అది మీరు సరిచేసుకోవాల్సినటువంటి అవసరం అనేది మీలో ఉందన్నమాట. ఆ స్త్రీకి వివాహం కాని స్త్రీ కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చండి. అలాగా ఆ స్త్రీ మీద మనసు మీద ఏంటంటే బలమైనటువంటి దెబ్బనే తగిలిందనమాట. కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే ఇవాళ రోజున ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కంటికి కడివడి ఏడ్చుకుంటా, అంటే ఆ కన్నీళ్ళనేవి ఆడదాని కన్నీళ్లు చాలా బలమైనవి. అవి మనల్ని ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండకుండా చేస్తూ ఉంటాయి. అసలు మరి ఆ విషయం వాళ్ళకి తెలుసో లేదో కానీ, అంటే మీ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసో లేదో కానీ, మీరు మాత్రం తనతో ఒక్కసారైనా సరే సారీ అనేటటువంటి ఒక మాట అనేది మీరు చెప్పటము, లేకపోతే ఏదో మాలి కూడా తెలుసో తెలియకో పొరపాటుగా మాట్లాడాము అని చెప్పేస్తే కొంచెమన్నా తన మనసు అనేది శాంతించే అవకాశం, తనకి ఆ గుండె కోత ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలా చెయ్యండి. లేకపోతే మాత్రం మీకు ఈ మధ్య చాలా వరకు నెగిటివ్ ఎక్కువగా రావడానికి కారణం ఇదే. మీరు ఎంత చేస్తున్నా మాకు కలిసి రావటం లేదు, మాకు బాగోవటం లేదు, ఏదో జరుగుతోందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. తను ప్రత్యేకంగా ఏమి చెడు ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. తన యొక్క కన్నీళ్లుంటాయి చూసారా, అవే మీకు ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంది. మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంటుంది. మీరు కూడా సంతోషంగా లేకుండా ఉండటానికి ఆ స్త్రీ యొక్క కన్నీళ్లు కారణం అవుతాయి. కాబట్టి తనకొక్కసారి సారీ అని చెప్పండి. తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అనేది చేసేసి ఇక వదిలేసేసేయండి. అలా చేయటం వల్ల మీకు కొంతైనా ఆ యొక్క శాపం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేయండి. లేకపోతే మాత్రం ఏంటా సమస్యలకు కారణమని మీరు ఎంత ఆలోచించుకున్నా కూడా మీకు ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే మీకు లేదు, ఆ స్త్రీ మీద ఎలాంటి ఆలోచన మీకు లేదు. మీరు తీసేసుకున్నారు. ఎందుకు ఓకే అన్నారో తెలియదు, ఎందుకు నో అన్నారో తెలియదు. అంటే టైం పాస్ అనమాట. కొంతమంది, అందరి గురించి మనం ఇక్కడ చెప్పట్లేదండి, కొంతమంది ఉంటారు అలాగా. అలాంటి వాళ్ళ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తీసేసుకోవటానికి తనతో ఒక్కసారి మాట్లాడి ఫోన్లోనైనా క్షమాపణ చెప్పే ప్రయత్నం అనేది చేయండి. అప్పుడు మాత్రమే ఆ స్త్రీ యొక్క కన్నీళ్లనేవి మీ దగ్గరకు రాకుండా ఉండటానికి, మీరు మంచిగా ఎదగటానికి బాగా ఉపయోగపడతాయి. తెలిసి తెలియని చేసే చిన్న పొరపాట్లే మనకేంటంటే మన జీవితంలో నరకం అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి, అసలు ఆ స్త్రీ ఎవరు అనేది. ఆ స్త్రీ వచ్చేటప్పటికే పూర్తిగా బయట స్త్రీ. కర్కాటక రాశి వారికి ఒక ఆశ్చర్యకరమైన విషయం రావచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీతో మీకు గతంలో జరిగిన పరిచయం ఇప్పుడు మళ్లీ గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన గురించి ఈరోజు చెప్పబోతున్నాను. కాబట్టి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో గతంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద ప్రభావాన్ని చూపే పరిస్థితి. కర్కాటక రాశివారు సహజంగా మంచి మనసు కలిగిన వాళ్ళు, ఎవరికీ కీడు చెయ్యాలని అనుకోరు. కానీ ఒక చిన్న విషయం ఏమిటంటే వీరు చాలా సైలెంట్గా ఉంటారు. తమ మనసులో ఉన్న భావాలను బయటికి చెప్పడం అంతగా అలవాటుంటదు. అందుకే కొన్నిసార్లు వారి సైలెన్స్ వల్ల ఎదుటివాళ్లు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఇక్కడ కూడా అలాంటి ఒక సంఘటనే జరిగింది. మీ జీవితంలో ఒక సమయంలో ఒక స్త్రీ మీతో మాట్లాడింది. మొదట్లో అది సాధారణ పరిచయంలానే మొదలైంది. కానీ ఆ స్త్రీ మాత్రం మీ మీద నెమ్మదిగా ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకుంది. మీరు మాట్లాడిన మాటలు, మీరు చూపిన శ్రద్ధ, ఇవన్నీ ఆమెకు చాలా విలువైనవిగా అనిపించాయి. మధ్యలో ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియో ఇక్కడ వరకు వింటున్న కర్కాటక రాశివారు కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీకు కూడా మంచి శుభఫలితాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాత్రం ఈ పరిచయాన్ని అంతగా సీరియస్గా తీసుకోలేదు. మీకప్పటికే మీ జీవితంలో కుటుంబం, బాధ్యతలు, పనులు ఇవన్నీ ఉండటంతో అదొక సాధారణ స్నేహంగా మాత్రమే భావించారు. కాని ఆ స్త్రీ మాత్రం మీ మీద నమ్మకం పెంచుకుంది. రోజులు గడిచే కొద్దీ ఆమె మనసులో మీకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. కొన్ని నెలలు గడిచాక పరిస్థితి ఒక్కసారిగా మారింది. మీరు మీ జీవితాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళిపోయారు. మీకది పెద్ద విషయం కాకపోయినా ఆ స్త్రీకి మాత్రం అది పెద్ద షాక్ అయింది. ఎందుకంటే ఆమె మీ మాటలను, మీ ప్రవర్తనను చాలా సీరియస్గా తీసుకుంది. ఇక్కడ చాలామందికి జరిగే ఒక సాధారణ తప్పు ఇదే. మనం సాధారణంగా మాట్లాడిన మాటలు ఎదుటివాళ్లకు చాలా ఆశలను కలిగిస్తాయి. తర్వాత మనం దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకిలా జరిగిందో అర్థం చేసుకోలేక బాధపడతారు. ఇప్పుడే మరోసారి అడుగుతున్నాను, ఈ వీడియో మీకు ఆసక్తికరంగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్లో మరోసారి జై శ్రీరామ్ అని రాస్తే ఈ వీడియో ఇంకా చాలామందికి చేరుతుంది. కాలం గడిచింది, కాని ఆ స్త్రీ మాత్రం ఆ సంఘటనను మరిచిపోలేకపోయింది. మొదట్లో ప్రేమగా ఉన్న భావనలు క్రమంగా బాధగా మారాయి. తర్వాత ఆ బాధ కోపంగా, ద్వేషంగా మారింది. మనసు దెబ్బతిన్నప్పుడు మనిషి ఎలా ఆలోచిస్తాడో చెప్పడం కష్టం.
అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం ఉంది. కొన్నిసార్లు మనం ఎవరికైనా తెలియకుండా బాధ కలిగిస్తాం. అది మన ఉద్దేశ్యం కాకపోయినా జరుగుతుంది. కాని ఆ బాధతో ఎవరో ఏడిచిన కన్నీళ్లు మన జీవితంలో కూడా ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతాయని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి కర్కాటక రాశివారు ఒక చిన్న పని చెయ్యాలి. మీ గతంలో అలాంటి సంఘటన ఎవరితోనైనా జరిగి ఉంటే ఒకసారి ప్రశాంతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తప్పు మీది అయినా కాకపోయినా ఒక మంచి మాట చెప్పడం వల్ల చాలాసార్లు సమస్యలు ముగిసిపోతాయి. క్షమించండి అనే ఒక్క మాట చాలా పెద్ద మార్పు తీసుకురాగలదు. అది మీ మనసుకు కూడా శాంతినిస్తుంది. ఎదుటివాళ్ల హృదయంలో ఉన్న బాధ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన కర్కాటక రాశివారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగి శుభఫలితాలు కలగాలని కోరుకుంటున్నాను. కర్కాటక రాశివారు సాధారణంగా మంచి హృదయం కలిగినవాళ్లు. ఒకసారి తమ లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించడానికి చాలా కష్టపడతారు. కాబట్టి గతంలో జరిగిన చిన్న చిన్న విషయాలను మనసులో పెట్టుకోకుండా వాటిని సరిచేసుకొని ముందుకు వెళ్లడం మంచిది. జీవితం చాలా పెద్దది. అందులో చిన్న చిన్న పొరపాట్లు సహజం. కానీ వాటిని అర్థం చేసుకొని మారడం మనిషిని మరింత గొప్పగా మారుస్తుంది. కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన చెప్పాలి. జీవితంలో కొన్ని సంఘటనలు మన చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు మనం ఎవరికైనా తెలియకుండానే బాధ కలిగించవచ్చు. అలాంటి సందర్భాల్లో భయపడటం లేదా ఆలోచనల్లో మునిగిపోవడం కంటే మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. కర్కాటక రాశివారు సహజంగా న్యాయం, సమతుల్యతను ఇష్టపడే వ్యక్తులు. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో జరిగిన సంఘటనలను పదే పదే గుర్తు చేసుకుంటే మన మనసే ఎక్కువగా బాధపడుతుంది. కాబట్టి ముందుగా మీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ లేదా భయాన్ని వదిలేయాలి. మీ వల్ల ఎవరైనా బాధపడినట్టు అనిపిస్తే ఒకసారి మంచి మాటతో క్షమాపణ చెప్పడం ఉత్తమమైన మార్గం. మనస్ఫూర్తిగా చెప్పిన సారీ అనే ఒక్క మాట చాలా భారాన్ని తగ్గిస్తుంది. కర్కాటక రాశివారు ఈ సమయంలో ఓపికగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరైనా మీ గురించి తప్పుగా మాట్లాడినా వెంటనే స్పందించకుండా ఆలోచించి మాట్లాడండి. మీ మాటల్లో మృదుత్వం ఉంటే చాలా సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. అనవసర వాదనలు, అనవసర పరిచయాలు కొంతకాలం దూరంగా ఉంచడం మంచిది. అలాగే మీ రోజువారీ జీవితంలో ఒక మంచి నియమం పెట్టుకోండి. ఉదయం లేవగానే కొద్ది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ మనసును కంట్రోల్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఇప్పుడు కర్కాటక రాశివారికి శుభఫలితాలు రావడానికి చేయగల కొన్ని దేవతారాధనల గురించి చెప్పాలి. కర్కాటక రాశికి అధిపతి గ్రహం శుక్రుడు. అందువల్ల శుక్రగ్రహం అనుగ్రహం కలగాలంటే శుక్రవారాల్లో దేవాలయానికి వెళ్లి దేవికి పూజ చేయడం చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థిస్తే మనసులో ఉన్న బాధలు తగ్గి జీవితం మెల్లగా శుభదిశగా మారుతుంది. శుక్రవారం రోజు తెల్లని పూలతో అమ్మవారిని పూజించడం, సాధ్యమైనంతవరకు ఒక చిన్న దీపం వెలిగించడం మంచి ఫలితాన్నిస్తుందని పెద్దలు చెబుతుంటారు. అలాగే కర్కాటక రాశివారు శనివారం రోజుల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శనివారం రోజున హనుమానాలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా చదవడం లేదా శ్రద్ధగా వినడం చాలా మంచి ఫలితాన్నిస్తుంది. ఇది మనసులో ఉన్న భయాన్ని తగ్గించి ధైర్యాన్ని పెంచుతుంది. కొంతమంది అనుభవం ప్రకారం శనివారం రోజున ఒక చిన్న నూనె దీపం వెలిగించి హనుమంతుడిని ప్రార్థిస్తే మన జీవితంలో ఉన్న అడ్డంకులు మెల్లగా తగ్గుతాయని పెద్దలు చెబుతుంటారు. ఇంకా ఒక చిన్న పరిహారం ఉంది. కర్కాటక రాశివారు కొన్నిసార్లు పేదవారికి సహాయం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా ఆహారం దానం చేయడం, అవసరమైన వారికి సహాయం చేయడం వల్ల మనకు తెలియకుండానే మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఇతరుల కళ్లలో ఆనందం చూడడం కూడా ఒక పుణ్యం. ఆ పుణ్యం మన జీవితంలో ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కర్కాటక రాశివారు తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. మనసు ఎక్కువగా ఆలోచిస్తే శరీరం కూడా అలసిపోతుంది. కాబట్టి ప్రతిరోజూ కొద్దిసేపు నడక చేయడం, శ్వాసాభ్యాసం చేయడం అలవాటు చేసుకుంటే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇక్కడ ఒక చిన్న విషయం. ఈ వీడియో ఇక్కడి వరకు చూసిన కర్కాటక రాశివారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా జై శ్రీరామ్ అని రాయండి. మీకు కూడా దేవుని ఆశీర్వాదం లభించాలని కోరుకుంటున్నాను. చివరగా ఒక మాట గుర్తుంచుకోండి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన మనకు ఒక పాఠం నేర్పుతుంది. గతంలో జరిగిన విషయాలను పాఠంగా తీసుకుని ముందుకు సాగితే భవిష్యత్తు మరింత మంచిగా మారుతుంది. కర్కాటక రాశివారు సహజంగా మంచి హృదయం కలిగినవారు. కాబట్టి కాస్త ఓపిక, కాస్త ప్రార్థన, కాస్త మంచి ఆలోచన ఉంటే మీ జీవితంలో మళ్లీ శుభకాలం మొదలవుతుంది. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకి లైక్ ఇవ్వండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినోభవంతు.